రామ్ 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 హరే కృష్ణ శరణం. రక్షణ గాయత్రి సాత్రి. సమ్టైమ్స్ ఇది ఫస్ట్ టైం, బట్ కేర్ఫుల్గా ఉండాలి. అందుకని మన ప్రాణం చుట్టూ మ్యాక్సిమం 20/20 ఉంటే బెటరు. ఏ ఐటమ్స్ ఉండకూడదు. ఒకసారి ఇలాగే నేను వేరే ఆసనం వేస్తున్నాను, అది వేరే బ్యాక్ది అందులో డిప్స్ కొడుతున్నాను. 50 కొట్టి అది లేస్తున్నాను. 50 కొట్టి లేస్తుంటే ఒక రకమైన ఊపు వచ్చింది. బ్లడ్ ప్రెషర్ అంటే ఇలా 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 అంటాం వల్ల ఒకసారి లేవటం వల్ల అలా ఫోర్స్ అటు వెళ్ళిపోయింది. అది వెళ్ళి తల దోరు కుట్టింది. కాసుకున్నాను. చాలా డేంజర్ అలాంటివన్నీ. డిసైడ్స్ ఏమి ఉండకూడదు. బట్ ఓకే, నో ప్రాబ్లం. వాడు ఒక 1 వీక్ క్రితం, 1 వీక్ క్రితం ఎగ్జామ్ 1 వీక్ క్రితం అల్యూమినియం ఫ్యాక్టరీలో చిన్న సినిమా ఆల్రెడీ చేస్తున్నాను. చిన్న సినిమా భీమ్లా నాయక్ సినిమా, అది సెట్ పోలీస్ సెట్లో చిన్న సెట్ ఏదో దాని సెట్ వేసాం. దాని రిక్కీకి వెళ్ళాం. నేను డైరెక్టర్, కెమెరామెన్ అంతా వెళ్ళి అందులో ఎంట్రన్స్ అవుతుంటే టైల్స్ ఇది మన నాపరాలు ఉన్నాయి. నాపరాలు బెంచెస్ ఉన్నాయి. చుట్టూ ఫ్రేమ్, ఐరన్ ఫ్రేమ్తో నాపరాలు పెట్టి ఉన్నాయి. మామూలుగా అందరూ వెళ్తున్నా, నేను వెళ్ళాను. కొంచెం పక్క నుంచి వెళ్ళాను. ఆ నాపర ఇరిగిపోయింది. కాలు లోపలికి వెళ్ళిపోయేది. జస్ట్ మిస్ అయింది. అది చాలా టెక్నిక్గా, అది ఇట్స్ గాడ్ గిఫ్ట్ అనుకోండి. ఇలా ఇరిగిపోయి లోపలికి వెళ్ళిపోతున్నాను. లోపలికి వెళ్తే సుమారు 4 feet. ఇక్కడికి వెళ్తే ఈ మోకాలు అవుతుంది అవుట్. మళ్ళీ దీని మీద డిపెండ్ అయ్యి ఇమ్మీడియట్లీ దీని ఇలా దీని మీద డిపెండ్ ఇలా లేచిపోయింది. ఇలా లేచిపోయింది. దాని మీద సడన్గా లేచిపోవడం వల్ల ఇది కొంచెం పెయిన్గా ఉంది.
100% మేజర్ తగిలితే కూడా చాలా డేంజర్ అయి ఉండేది. ఇంకా మొన్నాడు షూటింగ్ స్టార్ట్ అయింది. సెట్స్ అవి చేశాను, కొంచెం దానికి సపోర్ట్ ఇచ్చాను, చేశాను ఎంట్రన్స్ అది ఓకే. అయితే చాలామంది వేరే అదర్ ప్లేసెస్లో చాలామందికి పడిపోయారు పాపం. ఒకరికైతే చాలా మేజర్ అయిన దెబ్బ తగిలింది. 2 days రెస్ట్ తీసి మళ్ళీ ఆఫ్టర్ దట్ వచ్చాడు. అలా అందరూ ఇద్దరు ముగ్గురు పడ్డారు, డిస్కస్ చేస్తుంటే నేను కూడా లక్కీ ఎస్కేప్ అయ్యని చెప్పాను వాళ్ళతో. అంటే అన్న నీకేం కాదన్నా, నీకు దేవుడు ఉన్నాడు కదా అన్న. నిజంగా నా మనసు ఒక గిర్ర నీళ్ళు తినేట్టు అనిపించింది. ఎస్ రియల్లీ నాకెవరు లేరు, వాడే నాకు వాడే ప్రాణం. నా శక్తి, నా ఇవు, నా ప్రాణం వాడే. లవ్ యూ మై ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటివన్నీ అంటే నేను ఎందుకు చెప్తానంటే దైవాలు ఉండాలి, దైవాన్ని గుడ్డిగా అనుకోండి. అలానే తొప్పలు దిగేయటం అది కాదు. మన ప్రయత్నాలు మనం చేస్తూ మన జాగ్రత్తలో మనం వెళ్తూ ఉంటే చిన్న జరిగిన కాపాడేస్తాడు, ఆయనే పడగొట్టేస్తాడు. ఎస్, అదే అనుభవంతో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, భగవంతుని నమ్మాలి, భూతదయ కలిగి ఉండాలి. భూతదయ అంటే ప్రతి ప్రాణుల పట్ల మనకి భూతదయ అంటే దయ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి ప్రాణం దైవం ఉన్నాడు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ. నమస్తస్యై నమస్తస్యై నమస్తే. తల్లి మంగళా జగన్మాత అమ్మ ఆవిడే. ప్రతి ప్రాణుని సృష్టించిన ఆవిడే. ఈ 84 లక్షల జీవరాశులు కావచ్చు, ఎన్నో కోట్ల ప్రాణులు ఇందులో శాఖలు ఉన్నాయి. వీటన్నిటికీ తల్లి అధిపతి ఆవిడే. ఏ ప్రాణిని చంపే అధికారం నీకు లేదు, తినే అధికారం అసలు లేదు. ప్రాణకోట్లు నువ్వు పోటీగాడేది, నీ బతుకు నీది. ఇది తెలుసుకున్నవాడే నిజమైనటువంటి జ్ఞానాన్ని పునాది. ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. మన ఈ జీవులు మనం ఒకడమని తెలుసుకోవాలి. పుట్టించింది దేవుడు, మన మనుషులు పుట్టించింది మనుషులుగా పుట్టించి ఈ తినేయటానికి అని చెప్పేసి అనుకునే మూర్ఖులకి వాడు రాక్షసాంశ కలిగిన వాడు, వాడికి అంతే వాడి జీవితంలో మారడం వాడు ఉండేటివి. అది ఓకే. ఏదైనా గుడ్ హ్యాబిట్స్ ఉండి, భక్తి కలిగి ఉండి, ఇలా దైవాన్ని నమ్మిన వాడికి భగవంతుడు ఎప్పుడు అండగా ఉంటాడు. నేను తెలుసుకున్న సత్యం. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ. బాయ్ మై ఫ్రెండ్స్. నెక్స్ట్ జంప్ ఎక్సర్సైజ్ లిమిట్గా చేస్తాను. బాయ్.